నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో తెల్ల జొన్నలతో గుడాలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. 1 కప్పు తెల్ల జొన్నలు, పావు కప్పు శనగలు ఈ విధంగా విడివిడిగా నానబెట్టుకోవాలండి. ఉదయం కావాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి, ఈవినింగ్ కావాలనుకుంటే ఉదయం నానబెట్టుకోవాలండి. అంత టైం లేదనుకుంటే 4-5 గంటలైనా నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో 1 కప్పు జొన్నలు వేసి 2 కప్పుల వాటర్ వేసి ఈ విధంగా మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి. తర్వాత నానబెట్టుకున్న శనగలు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మరో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఈ జొన్నలలో ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుందండి. తర్వాత ఈ విధంగా ఉడకబెట్టుకున్న జొన్నలు రంధ్రాలున్న ఒక గిన్నెలో వేసి నీటిని వడగట్టుకోవాలండి. తర్వాత పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత 5-6 వెల్లుల్లి దంచి వేస్తున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉడికించిన జొన్నలను గిన్నెలో వేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకున్న జొన్న గుడాలు చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఈ ఉప్పు, కారం క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. వీటిని గుగ్గిళ్ళు అని కూడా అంటారండి. ఈ జొన్న గుడాలు పిల్లలు, పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చండి. బరువు తగ్గడానికి, ఎముకలు బలంగా ఉండటానికి ఈ జొన్నలు బాగా ఉపయోగపడతాయండి. చివరగా కొత్తిమీర వేసుకోవాలండి. చూశారు కదా జొన్న గుడాల తయారీ విధానం. ఎన్నో పోషకాలున్న ఈ జొన్న రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.